కాదు ఇది ఒకసారి చెప్పవా నాకు. ఇది మామూలు వెనకాల వింతగా ఉంటుంది. ఇంతగా ఏం లేదండి. దీనికి వెనక ఎలాగ ఇస్తాడో దీనికి వెనక చాలా వేస్తాడు ఏంటి. దీని సపోర్ట్ 20 రామ్ ఇది ఒకటి. ఇది లోరామ్ లాంటిదా? 20 రామ్ కాబట్టి ఇది నిలువుగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇస్తాడు చూసారా భారీగా పెద్దది. ఇది ఒకటి, ఇది 20 రామ్ దీనికి. ఇది లోరామ్ యాక్చువల్గా. ఇది ఇది సపోర్ట్ అప్పర్ ఆర్మ్. వెనకాల దానికి లోవర్ ఆర్మ్ అప్పర్ ఆర్మ్ ఉన్నాయి. దీనికి మొత్తం క్రాస్ నెంబర్. ఇది అంతా ఉంది కదా, ఇదంతా క్రాస్ నెంబరు. సరే అది పోదు అనుకో. అసలు పోదు అది పోదు. ఇప్పుడు యాక్షన్ ఇస్తే పోయే బుషులు ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పు. దీనికి ఉన్నాయి అదొకటి, ఇది ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అప్పర్ ఆర్మ్కి 2 బుషులు దీంట్లో లోవర్ ఆర్మ్కి ఒకే బుష్ ఉంది. 2 వస్తాయండి. కూడా వస్తుంది ఇక్కడ కూడా. ఓకే, ఇక్కడైతే ప్లే లేదు అసలు. లేదు అసలు. అది నిజంగా చెప్పాలంటే దీన్ని కూడా ప్లే లేదు. ఐడియా ఏదో కట్ అయింది. వెనక చేయించా అన్నాడు ఆయన. 1,20,000 అంత అయింది అన్నాడు. ఓకే, మరి అంత బ్యాడ్ అయితే కాదు. కొంచెం ప్లే అక్కడే ఉందంట. అక్కడే ఇక్కడ కొద్దిగా ఉంది అంతే. ఓకే, ఇదంటే మెయిన్ అండి. మామూలు కొత్తది వేస్తే ఆ స్క్రూ డ్రైవర్తో అన్నా కానీ కదలదు అసలు. రబ్బర్ అన్నది కామన్ ఊగిద్ది కదండి. అదేలే, అది ఎక్కువ ఊగితే పోయినట్టు. మనకి పొద్దున్న చూసారా అది ఎట్లా పోయిందో. లెఫ్ట్ సైడ్ లైట్ ఇక్కడ నుంచి చూసారా. క్రాక్ తడే లేదు, క్రాక్ అంటే మామూలుగా నలిగింది అంతే. నింద స్క్రూ పెట్టే కదా నొక్కా. మీకు మన రాడ్ చూపించే చూసా కాదురా, మచ్చ కాదు, పగిలింది. నువ్వు పగలు కొట్టావా? అదే నువ్వు నొక్కితే క్రాక్ వచ్చిందా అని అడుగుతున్నా. సరేలే. సరే, ఇదేమో మన రాడ్ చూపించే చూసా మీకు. 20 రామ్ చెప్పేసి వీడియో పెట్టాడు కదా. ఈ 20 రామ్ సపోర్ట్ రాడ్లు ఈ కింద. అదే ఇక్కడ అవి కూడా బుష్ లేక ఇక్కడ బుష్లో వస్తుంది సపోర్ట్ రాడ్లు. వెనకాల బుష్కి. సో ఇప్పుడు వెనకే ఎక్కువ సస్పెన్షన్ ఉన్నట్టుంది రబ్బర్ పార్ట్స్. సో వెనక యాక్చువల్ లోయర్ ఆర్మ్ చాలా హెవీగా ఉంది. దీనికి ఇటు ఒక బుష్ అటు ఒక బుష్ ఉన్నాయి. అప్పర్ ఆర్మ్ ఉంది, అది కాకుండా డ్రైవ్ కాబట్టి వెనకాల హెవీ ఇచ్చింది. ఇది బ్యాలెన్స్ రాడ్ కామను, లింక్ రాడ్ ఇది కామను, చిన్నది వస్తుంది లింక్ రాడ్. ఓహో, సో ముందు ఉన్న దానికన్నా ఎక్కువే ఉన్నాయి.